కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసు దర్యాప్తు ముమ్మరమైంది. కాల్పులకు కారణాలేంటి? కుటుంబ కలహాల, ఆస్తి తగాదాల, వ్యక్తిగత కారణాల, వ్యాపార లావాదేవీల అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. టాస్క్ ఫోర్స్ సహా 10 ప్రత్యేక బృందాలు అధికారులు రంగంలోకి దించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆలయానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో కాల్పులు జరిగాయని విక్రమ్ గౌడ్ భార్య షీఫాలి ఫిర్యాదులో పేర్కొన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. విక్రమ్ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. విక్రమ్ ప్రస్తుతం ఏమీ మాట్లాడడం లేదని, అతను నోరు మెదిపితే కాల్పుల వ్యవహారంలో కీలక విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళు బయటికి వెళ్తారని ఎవరికి తెలుస్తుంది, ఎవరు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కనుక్కోవడానికి ఇటు సైంటిఫిక్ ఎవిడెన్సు, అట్లాగే వాళ్ళు ఇచ్చేటటువంటి వాంగ్మూలము, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఐ విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో వాచ్మెన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అట్లాగే ఇంకొక పని మనిషి, డ్రైవర్సు, వారందరూ కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు, అట్లాగే ముఖేష్ గౌడ్ గారు వాళ్ళ సతీమణి, వాళ్ళందరి ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేసి ఈ కేసును ఛేదించేటటువంటి ప్రాసెస్లో హైదరాబాద్ సిటీ పోలీస్ వెస్ట్ జోన్ ఏరియా అట్లాగే టాస్క్ ఫోర్స్ కలిపి దాదాపుగా 10 టీమ్స్ దీన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది.